హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చపాతీ పిండి ఎలా కలిపి చపాతీలు ఎలా చేస్తానో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇందులో నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి, కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను, అలాగే ఆయిల్ వేస్తున్నాను. ఇలా అయితే మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని నేను కొంచెం హీట్ వాటర్ పోస్తున్నానండి. ఇలా అయితే బాగా కలుపుకోవాలి, బాగా ఉండగా కలుపుకోవాలి. ఇలా అయితే చేసుకుంటే మీకైతే చపాతీలు మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తాయండి. చూడండి, ఇలా అయితే మెత్తగా బాగా ఉండలాగా వచ్చేటట్టు కలిపి పెట్టుకోవాలి గట్టిగా. ఇలాగా హాట్ వాటరు కొంచెం కొంచెం చల్లుకుంటా చేసుకున్నామంటే బాగా చపాతీలు బాగా మెత్తగా తయారవుతాయి. ఇట్లాగే ఒక 5 నిమిషాల సేపు బాగా కలుపుకోవాలి, గట్టిగా వచ్చేదాకా చూడండి, ఇలా అయితే ముద్దగా అయితే చేసేసాను. ఇలాగా ఇప్పుడైతే మనము ఈ గిన్నెలోకి తీసుకొని ఒక అరగంట సేపు బాగా నానబెట్టుకుందామండి. అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఈ లోపల మనం అయితే పొయ్యి మీద పెనం పెట్టుకుంటాము. ఇవైతే పెనం హీట్ ఎక్కే లోపల బాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. చూడండి, ఇవైతే ఇలాగైతే బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే పౌడర్ కొంచెం జల్లుకొని ఇలా అయితే మడతలు వేసుకుంటే బాగా వస్తాయండి చపాతీలు మెత్తగా. చూడండి, ఇలా రౌండ్గా చేసుకొని పెనం మీద అయితే ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. చూడండి, చపాతీ చూడు ఎలా పొంగుతూ ఉన్నదో. ఇట్లా ఆయిల్ వేసుకుంటే బాగా నీట్గా ఉంటుందండి, చపాతీ మెత్తగా కూడా వస్తుంది. ఇలా చపాతీ అయితే కాలుతూ ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా 4 మడతలు వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. ఇలా అయితే చూడండి, చపాతీ బాగా మంచి కలర్ వచ్చిందండి.
ఇలా అయితే తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకో చపాతీ కూడా ఇలాగే వేసుకున్నామండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కాపీ